మన ఉపనిషత్తులు మనకు బోధించినటువంటి మన ఋషులు చెప్పిందేంటి? ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత వీటిని మాత్రమే శాస్త్రాలు అనొచ్చబ్బా. ఎందుకు వీటిని మాత్రమే శాస్త్రం అనొచ్చు? అసలు శాస్త్రం అంటే ఏంటి? మనం పరిశోధించిన తర్వాత దానికి వచ్చినటువంటి అవుట్పుట్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని దాన్ని పరిశోధించాం కాబట్టి ఇది మనం కనుక్కున్నాము అనే దాన్ని శాస్త్రం అంటారు. అంతే శాస్త్రం అంటే. ఇప్పుడు మరి మనం ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు, దీన్ని శాస్త్రం అంటారు. ఎందుకు శాస్త్రం అంటారు? దీన్ని మనము పరిశీలన చేసుకొని మన మనసుతోటి ఆలోచన చేసి కనుక్కొని దానికి వచ్చేటువంటి అవుట్పుట్ని మనం గ్రహించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి అవకాశం ఇచ్చినది ఈ శాస్త్రం అన్నమాట. మన మహా ఋషులు భగవతత్వంతో దగ్గరగా ఉండి వాళ్ళ అనుభవానికి తెచ్చుకొని మనకు బోధించడం జరిగింది. మనం ఈరోజు ఇలా ఈ సెల్ ఫోన్ ముందు కూర్చొని మాట్లాడగలగడానికి ఇచ్చినటువంటి అవకాశం ఎవరిచ్చారు అంటే ఆ ఉపనిషత్తుల ఋషులు చెప్పినటువంటి వ్యవహారమే అవుతుంది. ఎందుకు? వాళ్ళు చెప్పింది ఏంటి? ఈ శాస్త్రంలో నీ బుద్ధిని వికాసం చెందించుకో. ఎట్లా వికాసం చెందించుకుంటావు? ఎప్పుడైతే నీ బుద్ధికి వికాసం చెందుతుందో వివేకం వైరాగ్యం వస్తుంది. వివేకం వైరాగ్యం ఎక్కడ? దేనికి సంబంధించిన వివేక వైరాగ్యం? ఈ శరీరం, ఈ ప్రాణము, ఈ మనసు ఇవన్నీ కూడా ప్రకృతేను. వీటికి సంబంధించిన విషయాలకంతా విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి గ్రహణ ఎక్కడైతే వస్తుందో అప్పుడు మనసు ఎలాంటి స్థితికి వస్తుంది? ఒకే విషయం మీద నిలబడే స్థితికి వస్తుంది. అదే బుద్ధి వికాసం చెందటం. ఎవరికైతే బుద్ధి వికాసం చెందుతుందో ఎలా మన మానవాళి సుఖంగా ఉండాలి అనేటువంటి విషయంగా వాళ్ళు ఆలోచన చేసే ఏంటి? ఇనుమును కనుక్కున్నారు. ఇనుమును కనుక్కోవడంతో షిప్పులు, ఆ తర్వాత విమానాలు, రైళ్ళు, విమానాలు, కార్లు అన్నీ కూడా బుద్ధి వికాసం చెందినటువంటి మనుషులు కనుక్కున్నదే. అలా ఎలా బుద్ధిని వికాసం చెందించుకోవాలో చెప్పిన వాళ్ళే మన ఉపనిషత్తుల గురువులు. వాళ్ళు చెప్పిందే శాస్త్రం అన్నమాట. ఇప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? ఈ శాస్త్రాన్ని ఎట్లా నువ్వు బుద్ధిని వికాసం చెందించుకోగలవు అనేటువంటి విషయాన్ని వాళ్ళు పాపం రెండు విషయం చెప్పారు. ఒకటేంటి? ధర్మం, రెండోది బ్రహ్మం అన్నారు. ఈ బ్రాహ్మణ్ అనేటువంటి పదమ బ్రాహ్మణ్ అన్నా, పరమాత్మ అన్నా, భగవాన్ అన్నా అర్థమైంది. దానికి నామరూపాలు లేవు, ఆలోచన లేదు, కదలదు, మెదలదు, కానీ వండర్ఫుల్ ఎనర్జీ. మరి ధర్మం ఎవరికి? దాని ద్వారా వ్యక్తమైంది. ఏం వ్యక్తమైంది? పంచభూతాలతో తయారైనటువంటి ప్రకృతి, మనసు, బుద్ధి, అహంకారం వ్యక్తమైంది. మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, ఈ జీవ చైతన్యం కూడా వ్యక్తమైంది. అంటే ఇదంతా కూడా ప్రకృతే. మరి ఈ వ్యక్తమైనటువంటి ఈ ప్రకృతిని ఎట్లా ఉపయోగించుకోవాలి? దాన్నే ధర్మం అన్నారు. అంటే ఆ ధర్మ స్థితి కనుక దాటిపోతే ఉండేదంతా కూడా బ్రాహ్మణే అని అర్థం అనమాట. మరి ధర్మస్థితిని దాటాలంటే ఏం చేయాలి? కర్మని త్యాగం చేయాలి. అంటే ఏంటి? యజ్ఞంలాగా చేయాలి. యజ్ఞంలో మనం ఏం చేస్తాము? నిప్పుల్లో నా శరీరం పోయింది, నా నక్షత్రాలు పోయినాయి, అన్నీ పోయినాయని అహం మమ 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 అంటారు. మమ అంటే నాది పోయింది అంటారు. ఎప్పుడైతే నాది పోతుందో నేను